హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు వండర్లా పార్క్ని చూపిద్దామని వచ్చాను. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది వండర్లా అని రాసి ఉంది చూడండి. లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. రైట్ సైడ్ చూడండి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. భారతదేశంలోనే 3 రాష్ట్రాల్లోనే ఉన్నాయండి ఈ వండర్లా పార్కు. మొదటి పార్కు 2000 సంవత్సరంలో కొచ్చిలో ఏర్పాటు చేశారండి. రెండవ పార్కు 2005లో బెంగళూరులో స్థాపించబడింది. ఇది 82 ఎకరాలు విస్తరించి ఉందంటండి. హైదరాబాద్లో వండర్లా పార్క్ని 2016లో ప్రారంభించారండి. ఇది మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో ఈ పార్క్ని ఏర్పాటు చేశారండి. ఇది 50 ఎకరాల విస్తీర్ణంలో ఉందంటండి. మొత్తం 45 రైళ్లు ఉన్నాయంట ఇక్కడ. అవన్నీ మీకు చూపిస్తాను. ఇది ఒక ఎంట్రన్స్ గేట్ అండి. ఇవి లోపల వచ్చేసాము. మన ముందు వాటర్ ఫౌంటైన్ ఉంది, చూడవచ్చు మీరు. ఇక్కడ మీరు బోర్డు కూడా చూడవచ్చండి. ల్యాండ్ రైడ్స్ అని, హైట్ రైడ్స్ అని, వాటర్ రైడ్స్ అని. ఇక్కడ అన్ని వివరాలు రాసి ఉన్నాయి, మీరు చూడవచ్చు ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళి వద్దాం. భలే డెకరేట్ చేశారండి కలర్గా. చూడండి ఒకసారి. ఇది మొత్తం సంక్రాంతి స్పెషల్ అనుకుంటాను. ఇక్కడ చెకింగ్ చేసి లోపల పంపిస్తున్నారు. అయితే మేము టికెట్ అయితే తీసుకోలేదు. టికెట్ కోసం వెళ్తున్నాము. టికెట్ కౌంటర్ ఇటే ఉంటుందండి. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చండి. మేము 3:30కి వచ్చామండి. 11 నుంచి 4 వరకు ఒక రేటు ఉంటుందంటండి టికెట్ రేటు. తర్వాత 4 నుంచి 7 వరకు ఒక రేటు ఉంటుందంటండి. అయితే ఈ టికెట్ అతన్ని అడిగితే 4 నుంచి 7 తీసుకోండి, మీకు 1400కి వస్తుంది అని చెప్తే సరే అని వచ్చామండి. కార్ పార్కింగ్ చూడండి, ఒక అద్భుతంగా దీన్ని ఏర్పాటు చేశారు చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఒకసారి పైకి చూపిస్తాను చూడండి ఒకసారి. భలే ఉంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సూపర్గా ఉందండి. మేము టికెట్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. టికెట్ చెక్ చేసి లోపలికి పంపుతున్నారు, చూడవచ్చు మీరు ఇక్కడ. అన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వచ్చేసామండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. సూపర్గా ఉంది. సూపర్గా కట్టారండి వండర్లాని. ఇక్కడ చూడండి ఎంత పెద్ద రోబో ఉందో. చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు, చూసారా? చాలా హైట్గా ఉన్నాడు, చూడవచ్చు మీరు ఇక్కడ. వావ్, సూపర్గా ఉందండి. ఈ చిన్న ఇల్లు అయితే నాకైతే బాగా నచ్చిందండి. సూపర్గా కట్టారండి.
ఈ అక్కలు సంక్రాంతి ముగ్గు వేస్తున్నారు చూడండి. విలేజ్లో ఇల్లు ఎట్లా కడతారో సేమ్ అట్లానే కట్టారండి ఇక్కడ. దాని పక్కనే బావి, తర్వాత ఎడ్ల బండిలో ధాన్యం బస్తాలు కూడా ఏర్పాటు చేశారు చూడండి. ఈ బండి చూడండి, దానికి కలర్ వేసి ఎంత డెకరేట్గా చేశారో సూపర్గా ఉందండి. చూడండి, బటర్ఫ్లై ఎగురుతున్నట్టు డిజైన్ చేశారు పైన చూడండి. సూపర్గా కట్టారండి. అక్కడ చూడండి, ఐ లవ్ అండ్ వండర్లా అని రాసి ఉంది. అక్కడ చూడండి, అడ్వెంచర్ ఆఫ్ చిక్కు వైల్డ్ రైడ్ అని బోర్డు పెట్టారు. ఇటు సైడ్ వెళ్ళొచ్చండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, సీదా వెళ్ళొచ్చు. మేము ఎటు వెళ్ళో తెలియక ఇక ఇటు నుంచి వెళ్ళామండి. ఒకతను అడిగితే ఇటు నుంచి వెళ్ళమన్నారు, అందుకని ఇటు వచ్చాము. చూద్దాం ఏముందో. ఆ ఎదురుగా కనిపిస్తుంది రోలర్ కోస్టర్, చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి. ఈ పిల్లోడిని చూడండి, ఎద్దు బొమ్మ మీద రైడ్ చేస్తూ జారి కింద పడ్డాడండి పాపం. ఎక్కడున్నాడు? లేస్తున్నాడు పాపం. ఇక్కడ చూడండి, ఒక గొడుగు టైప్గా ఏర్పాటు చేశారు. ఇదైతే సూపర్ ఉందండి, ఎక్సలెంట్, చాలా బాగా అనిపిస్తుంది. దీని పేరు రికాల్ రైడ్ అంటారు. వాళ్ళు చూడండి ఒకసారి. పిల్లలు ఏ విధంగా అరుస్తున్నారు వింటారా? విన్నారు కదా. కొంతమంది వామిటింగ్ కూడా చేసుకుంటారండి, అలవాటు లేని వాళ్ళు. ఈ పార్క్లో టాయ్ ట్రైన్ కూడా ఉందండి. ఇంకా బండి చూడొచ్చు మీరు, రైల్ని. వండర్లా మొత్తం మ్యాప్ ఇక్కడే ఉంది, చూడవచ్చు మీరు. ఏ రైడ్ ఎక్కడ ఉంది, మనం ఎటు వెళ్ళాలి అనేది ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఒకసారి, టెడ్డీ బేర్ చూడండి. ఇక్కడ చూడండి, విన్నర్ ఎవ్రీ టైం రాసి ఉంది. ఇక్కడ మనం డబ్బులు పే చేసి ఆడాల్సి వస్తుందండి. వాటర్లో ఒకసారి చూడండి, డక్ బొమ్మలు మూవ్ అవుతూ ఉన్నాయి, చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది ఒక గేమ్ అండి, ఇది 300 రూపీస్ అంటండి. ఇది మనం 1400 టికెట్ తీసుకొని వచ్చాం కదండి. ఈ 1400తోనే 45 రైడ్స్ మనం ఇక్కడ రైడ్ చేయవచ్చండి. ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. ఇది ఒకసారి చూడండి. దీని పేరు టొర్నాడో వాటర్ రైడ్స్ అంటారండి. అక్కడ పైనుంచి జారుకుంటూ వచ్చాడండి ఈ అబ్బాయిని, చూడండి. ఎన్ని రౌండ్లు ఉన్నాయో చూడండి ఒకసారి. అక్కడ పైనుంచి జారుకుంటూ వచ్చి కనిపిస్తున్న హోల్ నుంచి బయటకు వచ్చేస్తారండి. ఒక మ్యాట్ని బాడీకి లాక్ చేసి దాని మీద కూర్చొని జారుకుంటూ వాటర్లో జారుతూ వచ్చి పడుతున్నారు, చూడవచ్చు మీరు ఇక్కడ. ఎన్ని రౌండ్లు ఉన్నాయి చూడండి పైన. అక్కడ నుంచి జారుకుంటూ వస్తారండి. ఇదంతా అదే. దీని పేరు మామూత్ రైడ్ అని పిలుస్తారు, చూడండి ఒకసారి. ఇది కూడా చాలా బాగుంటుంది, చూడండి. అక్కడ కనిపిస్తుంది ఎల్లో ఉన్నది కదండి, దీని పేరేంటో తెలియదు కానీ దాంట్లో కూర్చొని వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉన్నారు, చూడవచ్చు మీరు ఇక్కడ. భలే ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చూడండి ఒకసారి.
చూడొచ్చు మీరు ఇక్కడ. కాలేజీ పిల్లలు చాలామంది వచ్చారండి. ఇప్పుడు మనం వాటర్ రైడ్స్కి వచ్చాము. ఇక్కడ చూడండి, జెంట్స్, లేడీస్, కిడ్స్ అందరూ వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక్కసారైనా చూపించాలి వాళ్ళకి. అందరు కాలేజీ పిల్లలే. చూడవచ్చు మీరు ఇక్కడ. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డ్రాప్ లూప్, రెయిన్బో లూప్స్కి వెళ్దాం ఇప్పుడు. ఇది చాలా హైట్లో ఉందంటే ఒకసారి చూద్దాము. చూడండి ఎంత హైట్లో ఉందో. రౌండ్గా ఉంది. చూడవచ్చు మీరు ఇక్కడ. అక్కడ పైనుంచి రౌండ్గా తిరిగి నీళ్ళలో వచ్చి జారి పడుతున్నారండి. ఇవి చూడండి, ఈ అబ్బాయి వస్తున్నాడు. అది వస్తున్నాడు చూడండి, అది వచ్చిండండి. భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అక్కడి నుంచి జారుకుంటూ ఇక్కడ దాకా వస్తారు. ఇది సూపర్గా ఉంది. ఫ్రెండ్లీ ఫిష్ అంటే ఒకసారి చూద్దాము. వావ్, ఎన్ని కలర్ ఫిషెస్! ఇక్కడ చూడవచ్చు మీరు, రంగురంగుల చేపలు చూడవచ్చు. ఆరెంజ్, వైట్, బ్లాక్ ఫిష్ కూడా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇవి నిజంగానే ఫ్రెండ్లీ ఫిషా లేకుంటే కరుస్తాయా అనేది చూద్దామండి. కరవకపోతే ఫ్రెండ్లీ ఫిషే, కరిస్తే ఫ్రెండ్లీ ఫిష్ కాదు. ఒకసారి చూద్దాం. కరవట్లేదండి, ఇది ఫ్రెండ్లీ ఫిషే. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడైతే రంగురంగుల కార్ల బొమ్మలు అయితే ఉన్నాయి. మరి చూడవచ్చు మీరు. ఈ కార్ల పిల్లలు కూర్చున్నారు చూడండి. వావ్ వావ్ వావ్, సూపర్. ఈ పిల్లల్ని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒకసారి. వీళ్ళ అరుపులు ఒకసారి వింటారా? విన్నారు కదా, టాయ్ ట్రైన్ వెళ్తుంది. టెర్మిట్ కోస్టర్ రైడ్ అంట, చూద్దాము ఒకసారి. వామ్మో, ఇదేంటి దయ్యాల కొండలాగుంది. చూడ్డానికే భయంగా ఉంది. లోపలికి ఎట్లా ఉందో మరి చూద్దాం. టెర్మిట్ కోస్టర్ అంట. వామ్మో, దయ్యాల కోట లాగానే ఉందండి లోపల అయితే. మొత్తం చీకటిగా ఉంది. మేము కూడా రైడ్ చేద్దామని అనుకుంటున్నాం. మరి అందరూ కాలేజీ, స్కూల్ పిల్లలే. మేము రైడ్ చేద్దామని వెళ్తున్నామండి. సరే చూద్దాం ఎట్లా ఉంటుందో.
చుట్టూరు మొత్తం చీకటే ఉందండి. అది చూడండి, సినిమాలో దయ్యాల కోటలో చూపిస్తారు కదా, సేమ్ అలానే ఉంది. మేమైతే ఎక్కామండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. చూద్దాం ఎలా ఉంటుందో. అంత చీకటిగానే ఉంది. స్టార్ట్ అయింది మా బండి అయితే. పిల్లలు ఎలా అరుస్తున్నారో ఒకసారి చూస్తారా? విన్నారు కదా ఎలా అరుస్తున్నారు. అయిపోయింది. చాలా అద్భుతంగా ఉందండి. భలే చేశారు అసలు. ఇదైతే చాలా బాగా నచ్చింది. గెలాక్సీ ఏసీ రెస్టారెంట్ ఎలా ఉందో చూపిస్తాను రండి. మొత్తం గ్లాస్ ఫిక్స్ చేసి ఉన్నది. అది సూపర్గా ఉందండి, చాలా బాగుంది. లైటింగ్ డెకరేట్ చేశారు చూడండి. చుట్టూరా గ్లాస్తో ఫిక్స్ చేసి ఉంది. లోపల చూడండి, చైర్స్, టేబుల్స్ చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేయలేదేమో అది. ఈక్వినోస్ రైడ్ అంట, చూద్దాం. ఇది చూడండి, స్టార్ట్ అయింది. ఉయ్యాల ఊగినట్టు ఊగుతుంది అది. స్పీడ్ పెంచిండు. బాగుంది కదా. ఇప్పుడు మనం కోకో కప్ రైడ్కి వెళ్దాం. చూడండి ఒకసారి. ఈ కెటిల్ని చూశారు కదా, దాని చుట్టూ కప్స్ ఉన్నాయండి. ఆ కప్స్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఆ ఎదురుగా కనిపిస్తుంది హై థ్రిల్ రైడ్స్ అంటండి. ఇది చూడండి, పైకి వెళ్తుంది చూసారా. లోపలికి వెళ్ళి అటు రైట్ సైడ్ నుంచి కిందికి వచ్చేస్తుంది. అది కిందికి వచ్చినప్పుడు వాటర్ చూడండి అసలు ఎట్లా ఉంటుందో. అది చూసారా. ఇది చూడండి, వాటర్ చూడండి. ఇంకోటి వెళ్తుంది చూడండి. వస్తుంది చూడండి, సూపర్, భలే ఉందండి. ఫ్రంట్ నుంచి చూపిస్తాను ఏ విధంగా ఉందో చూద్దాము. అదో పైకి వెళ్ళింది చూడండి. ఇట్లయితే సూపర్గా ఉంటుందేమో. బయటకు వస్తుంది చూడండి, వచ్చిందండి.
వావ్! 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 సూపర్! వావ్! బాగుంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం ఒకసారి వ్యూ చూడండి ఎట్లా ఉందో. ఇది కూడా మీకు చూపిస్తాను. ఎంత హైట్లో ఉందో అది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడు మనం టెక్నో జంప్ రైడ్కి చూద్దామండి. ఇది మేము ట్రై చేసామండి. చాలా భయం వేసింది. కిందికి పైకి పైకి కిందికి జంప్ చేస్తూ ఉంటుందండి. ఒకేసారి కింద పడిపోయామని భయం వేస్తుంది. ఇప్పుడు మనం కిడ్స్ జోన్కి వెళ్దాము. చాలా బాగుంటుందంట, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఈ జోన్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక రైడే. ఈ జోన్ అంతా కలర్ఫుల్గా ఉంది. దీంట్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, చూడొచ్చు మీరు. ఈ పిల్లల్ని ఒకసారి చూడండి, పైకి కిందికి రైడింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఫోటో తీస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ని చూడవచ్చు. అన్నీ కలర్గానే ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది. దీనిలో హార్సెస్ బొమ్మను ఏర్పాటు చేశారు, చూడొచ్చండి. వీటి మీద కూర్చొని రైడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ చూడండి, దీని పేరు మినీ టాప్ స్పిన్ అంటండి. ఇక్కడ ఒకసారి చూడండి రాకెట్ బొమ్మను. ఇది ఒక రైడ్ అండి. ఈ జోన్ మొత్తం కిడ్స్కి సంబంధించినవండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. దీని పేరు మావెరిక్ రైడ్ అంటండి. జనాలు ఇంకా ఎవరు ఎక్కలేదు. ఈ జాయింట్ వీల్ ఉంది కదా, మొత్తం 11 అంతస్తులట అండి. ఈ జాయింట్ వీల్ పెద్ద టవర్ మీద ఎంత ఎత్తులో ఉందో చూడండి మీరు ఒకసారి. ఒకసారి చూడండి ఎంత హైట్లో ఉందో చూడండి. కింద ఏదో డెకరేట్ చేశారు. బిల్డింగ్లు చూడండి, ఫ్లవర్స్ చూడండి, భలే కలర్గా ఉన్నాయి. అన్నీ చాలా గ్రీనరీగా ఉందండి పార్క్ మొత్తం. పాపను చూడండి. ఒకసారి చుట్టూ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు క్రేజీ కార్స్ చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, పిల్లలు చూడండి ఎంత బాగా రైడ్ చేస్తున్నారో. క్రేజీ కార్స్ అంటే ఇవ్వండి, వాటి పైన లైట్స్ వేసారు చూడండి. వెనకాల ముందు లైటింగ్ పెట్టారు. ఒకరినొకరు గుద్దుకుంటున్నారు. వీడిపోయి గుద్దేసండి. కలర్ఫుల్గా ఉంది మొత్తం ఈ జోన్.
ఇంత పెద్ద డ్రాగన్ చూడండి. డ్రాగన్ చేతులతో అటు ఇటు తిప్పుతున్నట్టు ఉంది. ఆ డ్రాగన్ చూడండి, నోరు మూస్తుంది తెరుస్తుంది, మూస్తుంది తెరుస్తుంది. తినేద్దామని చూస్తుంది అనుకుంటా. చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇదైతే సూపర్గా ఉంది. తిప్పుతూనే ఉంది, సూపర్గా ఉంది. ఇది ఒక రైడ్ అండి. దీంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక పెద్ద బొమ్మని ఏర్పాటు చేశారు చూడండి. ఇదేంటో ఒకసారి చూద్దాం. దీని నోట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపల ఏముందో చూద్దాం ఒకసారి. చిన్న చిన్న సర్కస్ ట్రైన్ ఉంది, చూడవచ్చు మీరు. కలర్ఫుల్గా డిజైన్ చేశారు ఈ ట్రైన్ని. బాగుంది కదా. ఈ పార్క్ ఎటు చూసినా కలర్ఫుల్గానే ఉందండి, చాలా బాగుంది. ఎలిఫెంట్ చూడండి, జిరాఫీ, సర్కస్ ట్రైన్. ఇక్కడ ఒకసారి టెడ్డీ బేర్స్ చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈ వండర్లాకి వచ్చే చాలామంది ఈ రోలర్ కోస్టర్ని చూడ్డానికే వస్తారండి. ఈ రైడ్ చాలా బాగుంటుందండి. ఇది చూడండి, ఆ డిజైన్, ఆ రింగ్ చాలా బాగుంటుంది. రౌండ్గా తిరిగి ఉందండి. ఇది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా స్టార్ట్ కాలేదు, దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇది చూడండి, చూస్తేనే భయం వేస్తుందండి. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఒకసారి చూడండి, పైనుంచి కిందకి జారుకుంటూ వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, సూపర్గా ఉంది కదా. ఇక స్టార్ట్ అయిందండి, చూడండి ఒకసారి. పైకి వెళ్తుంది చూడండి. భలే ఉంటుందండి అసలు. ఈ పార్క్ వస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎడ్జ్కి వెళ్ళిపోయింది చూడండి. ఇక స్టార్ట్ అయింది చూడండి ఒకసారి. సూపర్గా ఉందండి. భలే ఉందండి. మళ్ళీ వెనక్కి వస్తుంది చూడండి. ఒకసారి చూడండి. 1 2 3. వావ్, సూపర్. భలే ఉంది కదండి. నాకైతే సూపర్గా నచ్చిందండి. వండర్లాకు వస్తే మాత్రం మీరు ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఇది చూడండి ఒకసారి, ఉయ్యాల ఊగుతున్నట్టు ఉంటుంది. దీనిలో చాలా తక్కువ మంది ఉన్నారు. బారెల్ ఓ ఫిష్ స్పా అంట. ఒకసారి చూద్దాం ఈ ఫిషెస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడవచ్చు మీరు, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి చూడండి. అది చూడండి, చిన్నగా ఉన్నాయి. బాగుంది. వండర్లాకు వస్తే మాత్రం ఈవినింగ్ టైం రండి, చాలా బాగుంటుంది.
ఈ లైటింగ్ చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి. కొన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి ఆ లైటింగ్స్తో కానీ. అది చూడండి ఒకసారి, భలే ఉంది కదా, సూపర్గా కనిపిస్తుంది, బాగుంది. ఇది చూడండి మా బటర్ఫ్లైని ఒకసారి చూడవచ్చు. ఇది ఒకసారి చూడండి, లైటింగ్తో మొత్తం మెరిసిపోతుంది, చాలా బాగుంది. కాలేజ్ పిల్లలు చూడండి ఒకసారి డ్యాన్స్ చేస్తున్నారు, భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. సూపర్గా ఉందండి. మేము బయటికి వెళ్తున్నాము. బయట మధ్యాహ్నం మేము వచ్చినప్పుడు చూపించాను కదా, ఈవినింగ్ టైం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. కలర్ఫుల్గా ఉన్నాయండి మొత్తం. వండర్లా నిజానే వండర్గానే ఉందండి. ఇది చూడండి, ఇంతకుముందు మీకు వాటర్ ఫౌంటైన్ చూపించాను కదా, అదిని ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈవినింగ్ టైము మొత్తం లైటింగ్ కలర్ లైటింగ్ వేసారు చూడండి వాటర్కి. దీని చుట్టూ కలర్ లైటింగ్ వేసారు చూడండి. ఆ లైటింగ్ వల్ల వాటర్కి అందం వచ్చిందండి. ఇది చూడండి ఒకసారి. వండర్లాగా వచ్చేవాళ్ళు ఇక్కడ ఫోటో దిగకుండా ఉండలేరండి. చాలామంది ఫోటోలు దిగుతున్నారు చూడవచ్చు మీరు ఇక్కడ. ఎల్లో, రెడ్, బ్లూ కలర్తో లైటింగ్ వేసారు చూడండి, ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చెట్లకు కూడా లైట్లు వేసారు, చాలా బాగా అనిపిస్తుంది. ఎంట్రన్స్ గేట్ కూడా లైట్ వేసారు చూడండి, ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ అండి, బాయ్.